ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమ్మా బైక్లో వచ్చినట్టున్నావు, ఆటోలో రాలేదా? విజయ, ఆటో ఎక్కడ పెట్టావు? సార్, మెకానిక్ దగ్గర ఇచ్చాను సార్. మెకానిక్ షాప్లో ఇచ్చావా? మళ్ళీ ఏం రిపేర్ వచ్చింది? రిపేర్ కాదమ్మా, సర్వీస్కి ఇచ్చి చాలా రోజులైంది, అందుకే అక్కడ ఇచ్చొచ్చాను. సరే అమ్మా, బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి మొహం కడుక్కో. ఏమ్మా విజయ, ఇప్పుడే వస్తుండావా? ఇంట్లో మీ అక్కకి శాంతి ముహూర్తం అనుకుంటా ఉండావు. నువ్వు ఇప్పుడా వచ్చేటిది? చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తారు? నువ్వే కదా దగ్గరుండి చూసుకోవాలా? అవునండి, నేనే అరేంజ్ చేస్తాను. మరి బిన్నా పో. అమ్మ ఇప్పుడే కదా వచ్చింది, మీరందరూ కూడా సాయం చేయండి. తన ఒక్కతే ఏం చేస్తుంది? లేదన్నా, వాళ్ళక్క కార్యక్రమం కదా, తను కూడా చేస్తే బాగుంటదని చెప్పినా. నువ్వు బిన్న ఇళ్ళు పోమ్మా. ఏమా పాప, ఆటో పోయిండదని చెప్పకుండా సర్వీసింగ్కి ఇచ్చినానని చెప్పుండది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆ పాప అట్ట చెప్పినట్టుండది. ఏంటక్క, ఏంటి టెన్షన్ పడుతున్నావు? అబ్బే, టెన్షన్ ఏం లేదే. ఫస్ట్ నైట్ అన్నప్పుడు అందరు ఆడపిల్లలు ఇలాగే టెన్షన్ పడతారక్క. నీకేంటే పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు? సినిమాలు చూడట్లేదేటి? సినిమా నాలెడ్జ్ బాగా ఎక్కువైపోతుంది. నువ్వు చెప్పక్క, నేను చెప్పేది నిజమా కాదా? అన్నా ఏందినా నువ్వు? స్కూల్కి వెళ్తా ఉండవా, శాంతి ముహూర్తానికి వెళ్తా ఉండవా? ఎట్టా ఉండాలి పెళ్లి కొడుకంటే? ఇప్పుడు చూడు ఎట్టా ఉన్నావు. ఆడపిల్లని రెడీ చేసినట్టు ఎంతసేపు రెడీ చేస్తారా? నీ తొందర ఎందుకో నాకు తెలుసులే అన్నయ్య. ఈ ముహూర్తం దాటితే ఈ దరిదప్పుల్లో మళ్ళీ లేదనేగా. నోరు మూయండ్రా. ఓ అన్నా, నువ్వు సిగ్గుపడతా ఉంటే సిగ్గు కూడా సిగ్గుపడతా ఉన్నది. ఆ మాదిరి సిగ్గుపడతా ఉండవు. నాకెందుకురా సిగ్గు? నేనేమన్నా ఆడపిల్లనా? ఓనా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకో. ఆడపిల్ల మాదిరి నీ బుగ్గలు అట్లా ఎర్రబడిపోయి ఉండవు. రే ఏంట్రా మీరు తమ్ముళ్ళ తోడోళ్ళుళ్ళ ఇలా ఆడేసుకుంటున్నారు? మేము ఎప్పుడైనా నీకు తమ్ముళ్ళ మాదిరి ఉండవా? ఫ్రెండ్స్ మాదిరిగా ఉన్నాం. సరే సరే, అల్లరి చేసింది చాలు, ఇంకొదిలేయండిరా. రేయ్, నే తొందర పడుతున్నాడు రా. ఆలస్యం చేస్తే మనల్ని కొట్టిపోయేలానే ఉన్నాడు. ఓహేనా, ముహూర్తానికి టైం అయిందంటే అందరూ అడ్డుపడినా అత్త నిన్ను లోనికి తోసేస్తుంది. నువ్వేం భయపడమాక. నేను భయపడ్డం ఏంట్రా? మరి అట్నే ఉండదు నీ తొందర చూస్తా ఉంటే. అత్తయ్య దాకా పర్లేదురా, అన్నయ్య మనల్ని తోసేసి వెళ్ళిపోతాడు. అది కదా. ఏంటి మీరింకా మీ అక్కను రెడీ చేసే దగ్గరే ఉన్నారా? ముందెళ్ళి ఆ శోభనం గది రెడీ చేయండి. ఈలోపు మీ అక్కను మేము రెడీ చేస్తాం. అదే నిజమే. వర్ష, పద వెళ్దాం. అంతా రెడీ చేసామండి, కాస్త నగలు వేస్తే చాలు. మేము చూసుకుంటాంలే, మీరు వెళ్ళండి. ఎంతైనా దుర్గం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అవునత్తయ్య, గుండెల్లో పెట్టుకుని ఆరాధించినోడు మరణించినా కూడా వెంటనే మర్చిపోయి ఇంకొకటితో శోభనానికి రెడీ అయ్యింది చూడు, అందుకు దుర్గని మెచ్చుకోవాల్సిందే.
ఎంతో మంది ఆడపిల్లల్ని చూసాం, కానీ నీలాంటి గుండె ధైర్యం ఉన్న అమ్మాయిని మొదటిసారిగా చూస్తున్నాం. సర్లే, అందరూ మాలాగుంటారా? అదే నేనయ్యుంటేనా గుండె పగిలి చచ్చేదాన్ని. చాలు ఊరుకోవే. ప్రేమించినోడు పోయాడని చేస్తారా ఏంటి? ఏదో నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు చేస్తారు, కానీ బ్రతకటం నేర్చినోళ్ళు ఇదిగో ఇలా జరిగింది మొత్తం మర్చిపోతారు. ఇంకో గూడు వెతుక్కుంటారు. సిగ్గు లేకుండా సంసారం చేస్తారు. ఎంత అందంగా రెడీ చేశారో చెల్లెలిద్దరూ కలిసి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దక్కింది కదా అత్తయ్య. అందమైన భర్త, ఎవరేమన్నా మాట పడనివ్వని మావయ్య గారు, ఏ కష్టం వచ్చినా ఆదుకునే గొప్ప కుటుంబం. ఇంత అదృష్టం ఎంతమందికి వస్తుంది? సరేగాని దుర్గా, నువ్వు ప్రేమించావో నటించావో నాకు అర్థం కావడం లేదు. నిజంగా నువ్వు అంతలా ప్రేమించుంటే ఇంత త్వరగా మర్చిపోయి ఇంకొకరిని ఎలా చేసుకుంటావు? ఆహా, నాకు అర్థం కాక అడుగుతున్నానంతే. పిచ్చిదానా, బ్రతక నేర్చడం అంటే ఇదేనే. పోయినోడు గురించి ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఏడుపే మిగులుతుంది. అదే మర్చిపోతే ఇదిగో ఇలా దర్జాగా బ్రతికేయొచ్చు. సర్లేమ్మా, నేర్పించావన్న చెడ్డ పేరు మాకెందుకు? నీకు నచ్చినట్లు నువ్వు బతుకుతున్నావు. కాకపోతే నీలో అందరూ బతకలేరులే. నిజమే అత్తయ్య, ప్రేమించిన వ్యక్తిని అంత త్వరగా మర్చిపోవడం అంటే మామూలు విషయమా చెప్పు? అవన్నీ మర్చిపోయి వేరే వ్యక్తితో శోభనానికి కూడా రెడీ అవ్వడం అంటే అబ్బబ్బబ్బబ్బా, అసలు ఎలా పొగడాలో కూడా నాకు మాటలు రావడం లేదు. దుర్గ నిజంగా చాలా అదృష్టవంతురాలే. రూపాయి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకోవచ్చని ఎవరో అమాయకుడిని వల్ల వేసుకుంది. పాపం ఆ అబ్బాయి దురదృష్టమో దుర్గ అదృష్టమో తెలియదు, కానీ ఆ అబ్బాయి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ యాక్సిడెంట్ పుణ్యమా అని ఇదిగో ఈ గొప్పింటి సంబంధం వచ్చింది. తల వంచుకుని మన అర్జున్తో తాళి కట్టించుకుంది. ఇదిగో ఇప్పుడు శోభనం గదిలోకి వెళ్ళటానికి కూడా రెడీ అయిపోయింది. ఇంకో ఏడాదైతే పిల్లలు, కాపురం. ఇంకా ఆ అబ్బాయి ఎక్కడ గుర్తుంటాడు? అతని ప్రాణాలు గాల్లో కలిసినప్పుడే అతని జ్ఞాపకాలు కూడా మంటల్లో కలిపేసి కొత్త బంధం కలుపుకోవడానికి సిద్ధమైపోయింది. సర్లే అత్తయ్య, మళ్ళీ ఎవరైనా చూసారంటే మనమేదో ఈవిడి గారిని ఏడిపించాం అనుకుంటారు. సరే దుర్గా, ఇవేం మనసులో పెట్టుకోకుండా నువ్వు త్వరగా వచ్చేయమ్మా. అర్జున్ ఎదురు చూస్తూ ఉంటాడు పాపం. పదవే.